వీడియో ఎట్లా అనిపించింది వీడియో కనుక ఓసిడి హే అని ఆగమను చూడమంట ప్లాన్ చేసిన కంగ్రాచులేషన్స్ నేను నీకు నడిపిస్తా అంటే నేను నడిపిస్తా అని చెప్పిన 2 నిమిషాలు ఆగరా ఎందుకురా సతాయిస్తున్నాను నన్ను Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. హలో గాయ్స్, దిస్ ఈజ్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Sashiyadavstunts. సో ఇవాళ మనము చిన్న అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అది ఏంటంటే మనకి బోబో నుంచి ఒక చార్జర్ వచ్చిందనమాట. సో ఇది ఆల్రెడీ వచ్చి నాకు 4-5 డేస్ అయిపోతుంది. సో రీసెంట్గా మనం వచ్చేసి ఒక బండి తీసుకున్నాము, అదే MT15. సో దీనికి మనం మొన్న షూటింగ్కి వెళ్ళినప్పుడు మనకి చాలా ప్రాబ్లం అయిందనమాట. ఎందుకంటే షూటింగ్ లొకేషన్స్లో మనకి చార్జర్స్ ఇవన్నీ అవైలబుల్ ఉండవు, ఎందుకంటే వేరే వేరే ఏరియాస్లో ఉంటాయి కాబట్టి. సో కష్టం అవుతుంది ఛార్జింగ్ చేసుకోవడానికి. సో అప్పుడే నాకు కొలాబరేషన్ వచ్చిందనమాట. కొలాబరేషన్ ఏందని చూస్తే బోబో చార్జర్, అది కూడా వైర్లెస్ది. సో దాన్ని ఇప్పుడు మనం జల్దీ అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి ఫిట్ చేయడానికి ఒక మనిషి వచ్చిండు. ఏయ్ దిలీప్, వాట్సాప్, ఎట్లా చాలా రోజుల తర్వాత Sashiyadavstunts వ్లాగ్లా ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే వీడియో ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు పెద్దోళ్ళు కదా. ఏంటండి? ఆటో వీడియో ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు కదా. నేనా? వీడియోస్ కావాలి రాను. అంతేనా? December 31st నైట్ వద్దు. యాక్చువల్గా December 31st నైట్ నేను పిలిచిన దిలీప్ని, కానీ జర అంజాన్ కొట్టేసింది అనమాట. ఇక సరే అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. సరే ఒక పని చేయి, నువ్వే జల్దీ అన్బాక్సింగ్ చేయి, తీసుకో, ఓపెన్ చేయి. సరే. అండ్ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటంటే చాలామంది ఫేవరెట్ బైక్ అనమాట. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ RX 100 లెజెండ్. సో ఈ వెహికల్ కూడా మనం కొనేసినాము. సో ఇంకా నేను ఎందుకు రివీల్ చేయలేదు, ఎందుకు పూజ చేయించలేదంటే ఒక చిన్న డేట్ చూసుకొని దానికి చేపిద్దాం అనుకున్నాం. యాక్చువల్గా ట్యూస్డే అనుకున్నాం. సో ట్యూస్డే రోజు ఈ 2 వెహికల్స్ పూజ చేపిస్తాము. అండ్ నెక్స్ట్ వీడియోస్ వానా బి బూమ్ చాలా వేరే ఉంటాయి. సో ఇదంతా పక్కన పెట్టుకుంటే ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే మన MTకి బోబో చార్జర్ ఫిట్ చేసి మనము దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఏందో చూసుకుందాం. జల్దీ దిలీప్ కమాన్ అన్బాక్స్ చేసేట్టు. చూసినావా వీడియో? ఓన్లీ వీడియోస్ కోసమే దిలీప్ అంటుండు. నేను అన్బాక్సింగ్ చేయాల్సిన వీడియో దిలీప్తో అన్బాక్సింగ్ చేపిస్తున్నా. ఇంకా కవర్ చేస్తుండు. ఇలా మనకు బోబో నుంచి కాకుండా బ్రెమో నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం ఫ్యూచర్లో. చూద్దాం. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 3,999 రూపీస్ ఉంది. అండ్ మీరు SYS కూపన్ 10 అని చెప్పి యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇది వచ్చేసి వైర్లెస్ ఐఫోన్ ఛార్జర్ అనమాట. మనం వైర్ పెట్టకుండా డైరెక్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఒక దీన్ని టైట్ చేయడానికి ఒక ఎల్లంకి ఇచ్చిండు. ఇది ఫ్రిక్షన్ కోసం హ్యాండిల్ స్క్రాచెస్ పడకుండా హ్యాండిల్కి ఇది రౌండ్గా టేప్ చేసి దాని మీద ఫిట్ చేసుకొని అనమాట ఇవి. సో మీకు ఎనీ టైం రిపేర్, ఎనీ టైం ఏమైనా కావాలనుకుంటే మన దిలీప్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఎక్కడన్నా ఆల్ ఓవర్ హైదరాబాద్లో మనకి పికప్ డ్రాప్ సర్వీస్ కూడా చేస్తాడు. ఎందుకంటే మనోడు తెలుసు కదా మెకానిక్ ఎట్లా రిపేరింగ్ ఉంటుంది. మనది పర్ఫెక్ట్ పని కూడా మనోడు చేసి చూపిస్తాడు. ఇలా ఏమేమి వచ్చినాయి? ఈ ఫిట్టింగ్ అనేది యోక్ ఫిట్ అవుతుంది. యోక్ అంటే జస్ట్ బోల్ట్ ఉంది కదా, కొన్ని వెహికల్స్ కి సైడ్ ఇట్లా వస్తుంది. అక్కడ ఇక్కడ ఫిట్ చేసుకుని ఇక్కడ మనం హోల్డర్ ఫిట్ చేసుకోవచ్చు. అది ఒక టైప్. ఇది వచ్చేసి డైరెక్ట్ హ్యాండిల్ బార్ పైప్ అనమాట. గ్యాప్ ఉంది చూసాం మధ్యలో, ఆ గ్యాప్ కి ఇవి ఉంటాయి. ఈ రబ్బర్స్ అనే గ్యాప్ కి యూజ్ చేస్తాం. గ్యాప్ ఫిట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో సైజెస్ ఉంటాయి. ఇది స్మాల్ సైజు, ఇది బిగ్ సైజ్ అన్నట్టు సైజ్ ఉంటాయి. ఏ సైజ్ పడుతుంది దాన్ని బట్టి పెట్టుకొని టైట్ చేస్తామంటే అయిపోతుంది. సో మనకి అన్ని హ్యాండిల్స్ ఒకటే సైజ్ రావన్నమాట. కొన్ని హ్యాండిల్స్ లావు ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి. సో అట్లాంటి వాటి కోసం మనకి 2 టైప్ ఆఫ్ రబ్బర్స్ ఇచ్చారు. అంటే 2 సైజెస్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, డిఫరెన్స్ అర్థమవుతుంది అనుకుంటా మీకు. సో ఇట్లా ఉంటాయి. సో ఇంకేమొచ్చినాయి బాక్స్లో 2 ట్యాగ్స్ బ్లాక్ కలర్. ఈ ట్యాగ్స్ దేనికి? మనం వైరింగ్ అనేది పాస్ చేస్తాం కాబట్టి అక్కడ నుంచి బ్యాటరీ వరకు వైర్ బయటకు వస్తే వేరే వైర్కి అటాచ్ చేసి ట్యాగ్ చేయండి. ఓకే. ఇంకొకటి మనకి ఎక్స్ట్రా ఫ్యూజ్ ఒకటి, USB చార్జర్. ఇది వైర్లెస్. ఇక్కడ మనకు వచ్చి టైప్స్ టు టైప్స్ అనమాట. USB పోర్ట్ ఉండదు.
లేటెస్ట్ అప్డేటెడ్ లైట్నింగ్ సి కేబుల్ కూడా ఈజీగా అటాచ్ చేసేవచ్చు దీనికి. సో క్రేజీ అయితే ఇప్పటి నుంచి నా ఫోన్కి ఛార్జింగ్ అనేది ప్రాబ్లం ఉంది అనమాట. క్రేజీ ఉంది ఇది, చూడడానికి కూడా సాలిడ్ ఉంది అండ్ దీని క్వాలిటీ కూడా సెట్ అంటే సెట్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం, జల్దీ ఫిట్ చేద్దాం. చలో. ఏం పేరు నీది? యాదవ్. ఏ స్కూల్? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. వావ్, కంగ్రాచులేషన్స్. సరే నీ బండి ఏది? నీ బండి తీసుకుని రాపో, నీ బండి చూపిస్తాం మళ్ళీ అందరికి. నడిపిస్తున్నావా లేదా నీ బండిని? వచ్చిందా, నేర్చుకున్నావా లేదా? వచ్చింది, నేర్చుకున్నా. చాలా మంది కామెంట్ చేస్తారు దేవాన్స్ ఎప్పుడు వస్తాడు, వీడియోలో ఎప్పుడు వస్తాడు అని. చెప్పు హాయ్ ఫ్రెండ్స్, చెప్పు అందరికి. హాయ్ గర్ల్స్ కూడా చెప్పు. దిలీప్ దేనికి కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఎంకర్కి. నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయినా అనమాట. ఏంటండి దేనితో కొట్టమంటావు? నేను బండితో గుద్దాలా లేకపోతే కార్తో గుద్ది చంపాలా? సో నేను బండి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు వాషింగ్ కూడా చేయలేదు అనమాట. ఎందుకు అంటే ఒక్కటేసారి వాష్ చేయించి, అంటే చిన్న చిన్న రిపేర్స్ ఉండే, అంటే చిన్న చిన్న అంటే మేజర్ కాదు, మైనర్ అంటే మైనర్ రిపేర్స్ ఉండే. సో అందుకని చెప్పేసి ఆల్రెడీ మనం ఒక ఆయిల్ సీల్ పోయింది బండికి. ఆయిల్ సీల్ పోతే మనం దిలీప్ దగ్గర పోయి ఆయిల్ సీల్ వేయించేసినాము. సో ఇదంతా ఇవాళ మార్నింగ్ కూర్చొని ఈ డిస్క్ ప్లేట్ మొత్తం ఆయిల్ గారి మొత్తం ఖరాబ్ ఉండే. సో ఇది మార్నింగ్ కూర్చొని మనము ఒక్కొక్క ఓల్ ఎట్లా కడిగినా చెప్పినా నీకు. ఈ ఒక క్లాత్ టైప్ తీసుకొని సన్న తాడ్ టైప్లో క్లాత్ చేసి దాన్ని ఒక్కొక్క ఓల్లో పెట్టి మొత్తం దీంట్లో ఆయిల్ రాళ్ళు అన్నీ నిండిపోయినాయి. ఈ గీతలన్నీ అవే అనమాట. ఏమో నాకు. సో వీడు రేణిత్. రేణిత్ వీడు చిన్నప్పుడు క్యూట్ ఉండే, ఇప్పుడు కొంచెము ఇంకా క్యూట్ అయ్యిండు. ఇది హ్యూమన్ పిల్లో, చాలా మంచిగా ఉంటుంది సాలిడ్గా. సో ఇదే టైపా? ఇదే టేపు. దీనికి ఇట్లా రౌండ్ అప్ చేసి ఫిట్ చేసినామంటే మనం ప్లే రాదు. ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఏమంటావా లేకపోతే ఇక్కడ ఏమంటావా? ఇక్కడ వేస్తే నీకు మీటర్ కవర్ అయిపోతుంది. ఇక్కడ నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మళ్ళీ నేను ఇప్పుడు దీనికి ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా మోడిఫికేషన్ చేసినా, లైక్ హ్యాండ్ బ్రేక్ అట్లాంటివి ఏమైనా వేయించినా కానీ నాకు చాలా అడ్డం వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మనం ఈ స్విచ్ కూడా తీసేస్తాం అనుకోండి. సో అందుకనే ఇది ఏంటంటే మనం ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని రోజులు బండి స్టాక్గానే వాడతాం కాబట్టి మనం అక్కడ నేర్చుకున్నాం. ఇది డబల్ టైపా సింగిలా? సింగిల్. చూడాలి టైట్ చేసి చూస్తుందంటే రెండు లావు చేసి, ఎందుకంటే మనం ముందే నార్మల్ స్పీడ్ పోము కదా, మనము తెలుసు కదా మనం ఎట్లుంటుంది, రఫ్తార్ ఉంటుంది. ట్రిపుల్ నెంబర్ అంటే అది కరెక్టే. మనం 2 నెంబర్లో పోము, 3 నెంబర్లో పోతామని చెప్తున్నా. అంటే 100+ పోతామంటాడు, కానీ మరీ అంత స్పీడ్ కూడా పోమనుకో. నువ్వు మరీ చెప్పి మోటివేట్ చేయకు మా సబ్స్క్రైబర్స్ని. సో ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత ఈ నట్టు ఉంది కదా, నట్టు అనేది ఇట్లా టైట్ చేసినామంటే, ఫుల్ టైట్ చేసినామంటే ఇది ఈ యాంగిల్ అనేది ఫిక్స్ అయిపోతుంది, గట్టి అయిపోతుంది. మనం ఇది అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ నట్టు అనేది కొంచెం మూవ్ చేసుకోవాలి. మనకి ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్లో మనకి కరెక్ట్ ఉందంటే ఈ నట్టు టైట్ చేసుకున్నామంటే ఇది లాక్ అయిపోతుంది. హయ్యర్ స్పీడ్స్లో కూడా అసలు ఏం కాదు. ఈ బోబో వైర్లెస్ చార్జర్ క్వాలిటీ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడైనా మనం మొబైల్ హోల్డర్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన యూ గ్రిప్ ఒకటి. యూ గ్రిప్ అనేది చాలా మంచిగా ఉంటుంది. యూ గ్రిప్ దీంట్లో ఎక్స్ ఉంటుంది, అవి పడిపోతాయి. నాకు వాడే బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్ గ్రిప్ తోనే బాగా ఎక్స్పీరియన్స్ నాకు. ఓ అమ్మో. సో అందుకని ఎక్స్ గ్రిప్ యూజ్ చేయను. నా ఇప్పుడు నా సిచ్యువేషన్లో చూడలేను, ఎందుకంటే చాలా కష్టపడి కొనుక్కున్నా. సో దిస్ ఈస్ బెటర్. ఏమంటావు? అండ్ మీకు మా దాంట్లో ఒక కమలాసాన్ని చూపిస్తాను అనమాట. ఇప్పుడు వాడు ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా అని చెప్పి వాడు బండి తీసుకొని వచ్చిండు. బండి తీసుకొని కావాలని ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానే వాడు బండి నడిపిస్తున్నాను. అబ్బే జస్ట్ పైనాక మనం నడిపిద్దాం. ఆపు. మా దాంట్లో వీడు పెద్ద యాక్టర్ అనమాట. వాడు ఇప్పుడు నేను వీడియో చేయడం చూసి మెల్ల బండి తీసుకొచ్చి, మీరు అందరు చూడాలి కదా వాడు బండి నడిపిస్తున్నాడు. డ్రెస్ కూడా చేంజ్ చేసి ఇప్పటిదాకా బ్యాట్మ్యాన్ డ్రెస్లు ఉండే. కరా కమలాసన్ తెలుసురా? అరే ఇద్దరు అరే చలో వైరింగ్. ఇప్పుడు నువ్వు వైరింగ్ నాకు ఎట్లుండాలంటే నీట్గా అనిపించేలా వైరింగ్. నాకు తెలుసు నీ మీద నమ్మకం ఉంది నాకు, నువ్వు వైరింగ్ నీట్గా ఇస్తావు అని చెప్పేసి. వీడు కూడా కమలాసనే కానీ అప్పుడప్పుడు కనిపించాడు. అగో ఇంకలికి బ్యాక్గ్రౌండ్ మీదకి వస్తుంది. వీడు కమలాసన్ వాళ్ళ అన్న అంట. సో ఎప్పుడైనా వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒకవేళ బ్యాటరీ నుంచి కనుక ఎక్కువ పవర్ వచ్చిందంటే ఆ ఎఫెక్ట్ మొబైల్ హోల్డర్కి ఇంకా ఫోన్ వరకు రాకుండా మధ్యలో ఫ్యూజ్ ఉంటుంది అనమాట. ఇందాక మనం ఎక్స్ట్రా ఫ్యూజ్ చూపించామనుగా, దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే దీని లోపల ఫ్యూజ్ ఉంటుంది. ఇది ఉంది కదా ఫ్యూజ్, అది ఎక్కువ పవర్ వచ్చిందంటే
ఇది తెగిపోతుంది అనమాట. అదే సో దీనికి ఎంతైతే పవర్ రావాలో అంత పవర్ వస్తుంది. చార్జర్ ఖరాబ్ అవడం, లేకపోతే అప్పుడు మనం ఫోన్ ఛార్జింగ్ ఉంటే ఫోన్ కూడా ఖరాబ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇప్పటిదాకా మనకు ఒక ఎక్స్ట్రా ఫ్యూజ్ ఇచ్చింది కదా, సో ఈ ఎక్స్ట్రా ఫ్యూజ్ దానికోసమే నేను ఎందుకో ఎక్స్ట్రా ఫ్యూజ్ అని అనుకున్నా. బట్ ఏది ఇచ్చినా ఒక పర్పస్కే ఇస్తారని చెప్పి నాకు అర్థమైంది. సో వీడు కూడా అట్లనే ఏడుస్తాడు, చిన్న దెబ్బ తాగగానే పెద్ద ఏడుస్తాడు. జైల్లో వాడు చూడు దేవాంశ్ గాడు పాపం ఎప్పుడెప్పుడు నేను బండి నడుపుకోని పర్మిషన్ ఇస్తా అని చెప్పి పాపం అక్కడ వెయిట్ చేస్తున్నాను. పార్క్ చేసి చూసుకొని మళ్ళీ వస్తున్నా అడగడానికి. ఏందిరా ఇవాళ నేను నడిపడానికి ఇస్తా, సరేనా? నేను ఉంటారా ఈ డైలీ అంటే డాడీ ఉంటాడు కాబట్టి నడిపాను. ఇప్పుడు నేను నడిపాను ఇస్తా, సరేనా? నీకు 10 minutes కదా చాలు కదా, 2 rounds కొడితే చాలుగా నీకు. మరి ఎంతసేపు? 6 అంటే ఆల్రెడీ 6 అయిపోయింది. మరి వెళ్ళిపోయారే లోపల పెట్టారా బండి. వాడు మంచిది ఒక్కటి చూసిన సైకిల్, మళ్ళీ అప్పుడు ఎట్లా వచ్చింది మళ్ళా? చూడమంట. సో మనకి అవతలేదు, దిలీప్ వచ్చేవారికి మనం ఒకసారి రైలు పెట్టేసాం. ఇప్పుడెప్పుడు దాన్ని వాడదామా అన్న ఫీల్లో ఉన్నా. సో అయిపోయింది, పెట్టేసినాం. చూసిన ఎంత మంచి పని అయింది ఇక్కడ. సో ఇట్లా లైట్ వస్తుంది అనమాట, బ్లూ కలర్ది వచ్చేస్తుంది. ఇక్కడ మనం మళ్ళీ 1 tap చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ చూపి మన ఐఫోన్ తీసుకుందాం. సో యాక్చువల్గా దీనికి వైర్లెస్ పౌచ్ కాదు, నిన్న రాత్రి ఢిల్లీ పడితే వైర్లెస్ పౌచ్ అని చెప్పిన. కంగ్రాచులేషన్స్. వస్తలేదు, తీ కవర్ తీ గమ్మున. వచ్చిందా సీమరేగి పండా? చార్జర్ 20% రాదు నేను చెప్తున్నా, తీసుకోరు. పెద్దోళ్ళు చెప్తే వినాలా, చిన్నోళ్ళు. ఇగో అంటే మన పనులు నువ్వు ఆన్ చేయలేవు, ఏం చేయలేవు. అది ఇప్పుడు ఆన్ చేస్తున్నా, లైట్ చెక్ చేసుకోవాలా. ఆన్ చేసిన రాలే, ఎక్కువ చూడు. టైం ఏదండి, కొంచెం ఆగాలి మళ్ళా. ఓకే, సో ఛార్జింగ్ అవుతుంది, 21% అయింది. సో ఇదైతే ఫాస్ట్ అవుతుంది అని చెప్పి నాకు తెలుసు. అండ్ మనం నడిపించే లోపల ఒక 20-30 minutes డ్రైవ్ చేసే లోపల మనకి ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది కూడా. మినిమం మనకి ఎమర్జెన్సీ టైంలో చాలా పనిచేస్తుంది. సో ఇట్లయితే కనిపిస్తుంది ఇప్పుడు. సో ఈ ప్రోడక్ట్ అయితే మనకి వచ్చేసి 4000 ఉంది. డిస్క్రిప్షన్ వీళ్ళ వెబ్సైట్, వీళ్ళ లింక్స్ అని మీకు డిస్క్రిప్షన్లో వేస్తా. అండ్ మీరు SYS10 అని చెప్పి కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. సో కొనేవాళ్ళు కంపల్సరీ కూపన్ యూజ్ చేయండి. చూడండి ఇప్పుడిప్పుడే మనకి 3% ఛార్జింగ్ ఎక్కింది. సో నేను MT కొంటా అని చెప్పి ఎప్పుడన్నా అనుకున్నావు? MT09 అనుకున్నా, కానీ 15 తీసుకున్నావు, అంటే ఒక నెంబర్ ఎక్కువనే తీసుకున్నావు. ఒక నెంబర్ కాదు, 6 numbers ఎక్కువ తీసుకున్నా. ఇప్పటి నుంచి నావి దిలీప్ కొలాబరేషన్స్లో మళ్ళీ వీడియోస్ వస్తుంటాయి. సో కొన్ని దీని తర్వాత చాలా సర్ప్రైజ్ వీడియోస్ ఉన్నాయి. సర్ప్రైజ్ లాగానే ఇస్తాం. సర్ప్రైజ్ అంటే చెప్తావా? అది చెప్పొద్దు. సో సర్ప్రైజ్ లాగానే ఇస్తాం. చూసినారు కదా వీడియో ఎట్లా అనిపించింది. వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి. అండ్ సర్ప్రైజ్లన్నీ బ్యాక్ టు బ్యాక్ ఇస్తాం అండ్ బ్యాక్ టు బ్యాక్ వీడియో చేద్దాం. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ టైం, స్టే ట్యూన్, స్టే సేఫ్. జై హింద్. బాయ్ బాయ్ గాయ్స్.